హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేనైతే మీకు ఈరోజు చిన్న చేపలతో ఇగురు ఎలా తయారు చేస్తారో నేనైతే చూపిస్తానండి. ముందుగా చిన్న చేపలను శుభ్రం చేసుకొని డేషాలో వేసుకోవాలి. దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. దానికి తగినట్టుగా పసుపు, కారం కూడా వేసుకొని ఆయిల్ ఎక్కువే ఉండాలండి చేపల కూరలో, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా పిసికి తొక్కులు లేకుండా పులుసు వరకు పోసుకొని అందులోనే కొంచెం నీళ్ళు కూడా దానికి సరిపడట్టు కొంచెం నీళ్ళు కూడా వేసుకొని మనమైతే చూసుకోవాలండి. ఇప్పుడే మనం కొంచెం ఉప్పు పులుపు సరిపోయిందో లేదని చూసుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి పొయ్యి మీద పెట్టాక అది కొంచెం మగ్గాక కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి.